బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకే జంప్ అయ్యే జంపింగ్ జపాంగ్ బ్యాచ్ను చూద్దాం ఇప్పుడు. మరి వీళ్లకు గత 10 సంవత్సరాల కింద దిక్కు దివన లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత వారికి అధికారం కట్టబెడితే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టా, కాంగ్రెస్ పార్టీలోనే చేరా, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ప్రాణం, కాంగ్రెస్ పార్టీలోనే సస్తా, కాంగ్రెస్ పార్టీలోనే ఊపిరి పీల్చుకుంటా అంటే ఇప్పుడు ఈ దొంగ మాటలు ఒకసారి వినడానికి అయితే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ లోనే చనిపోతా, అబ్బాబాబా, మరి గప్పుడే చనిపోకపోతేవి ఎప్పుడు 2013లో చనిపోకపోతే అప్పుడే, ఇప్పుడు చనిపోతా నీ మాటలు ఎందుకు? పుట్టింది పెరిగింది ఎక్కడే అట్నా? పుట్టింది పెరిగింది ఆనేనా? అంటే తెలంగాణలో కాదు, కాంగ్రెస్లో పుట్టినావు అంటే కాంగ్రెస్ ఒక ప్లాట్ఫామ్, అది ఒక వేరే భూమి అన్నట్టు జన్మస్థలం. 50 ఏళ్ళు కాంగ్రెస్లో ఉంటే బీఆర్ఎస్లో 10 ఏళ్ళు ఉన్నా కేసీఆర్ను కలిసిపోతున్నానని చెప్పిన కేకే పార్టీ ఏం తక్కువ చేసిందని గులాబీ బాస్ ప్రశ్న. హస్తం గూటికి ఇందిరాకరణ్, గడ్డ అరవింద్ రెడ్డి. మీరు ఉండి చేసేదేం లేదు, ఊడబీకేయండి, నిజంగా ఊడబీకేయండి. ఎందుకంటే మీ యొక్క నిజ స్వరూపం ఈరోజు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. కేకే అయితే ఏంది, డీకే అయితే ఏంది. ఇప్పుడు ఈయన ముచ్చట పక్కన చూసుకుంటే ఏమన్నా కడియం శ్రీహరి మొన్నటిదాకా నా తెలంగాణ, నా బిడ్డలు, నా ఆగమైన గుడ్డలు అని చెప్పి ఈరోజు ఆ తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచి ఎమ్మెల్యే గెలిచి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ ఈరోజు మెల్ల జారుకునే ప్రయత్నం అయితే ఉంది. నేడు కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి దేనికో వరంగల్ పోటీ నుంచి తప్పుకున్న కూతురు కావ్య లోక్సభ బరిలోకి కడియం శ్రీహరి. అయితే ఇక్కడ సంగతి ఏంటంటే వీళ్లకు బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు లేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేట్లేదు, మనం అనవసరంగా నిలబడ్డా కూడా మనకు డిపాజిట్లు కూడా ఓట్లు రాని పరిస్థితి అని చెప్పిన వీళ్ళు నాయకులట, మళ్ళీ పరిపాలించే నాయకులు వీళ్ళట. మరి ఈరోజు చూస్తేనేమో వీళ్ళు ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో తప్పించుకొని కాంగ్రెస్ పార్టీలో హస్తం గుట్లో చేరుకునే పరిస్థితి. ఏమైనా మాట్లాడితే నేను 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినా, దాంట్లోనే తిన్నా, దాంట్లోనే పెరిగినా, ఈరోజు వలస కాకి లెక్క 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు మళ్ళీ హస్తం గుట్టికే చేరిపోతానని కేకే అన్నప్పటికీ దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్లేదు, నేను కూడా జారుకుంటా అని ఇటు కడియం శ్రీహరి, అటు ఎంపీ టికెట్ ఇచ్చిన కడియం కావ్య కూడా ఇద్దరు సర్ర జారిపోవడం జరిగింది. అయినా సిగ్గు మీకు ఎందుకు భగవంతుడు ఇయ్యలేదు అని నాకే సిగ్గు అనిపిస్తుంది ఆ ముచ్చట చెప్తా ఉంటే. ఇంత సిగ్గు లేకుండా బతుకులేందో, ఇంత ఏందో అసలు. ప్రజల్ని పట్టించుకోవాల్సింది పోయి, ప్రజలకి న్యాయం చేయాల్సింది పోయి, ఏ పార్టీనైనా సరే చిరస్థాయిలో ఆ పార్టీలో ఉండి, పార్టీలో పోరాడి, పార్టీలో ప్రజల పక్షాన ఉండి నిలబడేటువంటి నాయకుడు అంటాడు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేటట్టు ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు ఉందని సవకా మాటలు విని అట్ని చీటిపోయే ఆయన వీళ్ళతో పెద్దగా ఊడబీకేది ఏం లేదు, వీళ్ళు ఉన్నా ఒకటే, ఊడబీకినా ఒకటే. వీళ్ళు ప్రజలకు న్యాయం చేయరనే ముఖం వీళ్ళకి అవపడతా ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలరా, ఈ కేకే అయినా, ఈ కడియం శ్రీహరి అయినా, కడియం కావ్య అయినా దయచేసి కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ పార్టీ నిలబడితే రేపు అదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మళ్ళీ బీజేపీ పరిగెత్తే ముఖం ఇది, బీజేపీ పార్టీ ఓడిపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ముఖం వీళ్ళు. కాబట్టి దయచేసి ఇలాంటి నాయకుడు సమాజానికి అవసరం లేదు. దయచేసి ఇలాంటి వాళ్ళని ఆదుకోవద్దు, ఇలాంటి వారికి డిపాజిట్ కూడా రావద్దు, ఇలాంటి వారికి ఓటునియవద్దు. ఈ ఊరు తిరగడానికి వచ్చినా, ఓట్ల కోసం వచ్చినా తరిమి కొట్టాలి వీళ్ళని, అయితేనే బుద్ధి వస్తుంది వీళ్ళకి.